హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 18 నవంబర్ మండే. టైం వచ్చేసి 8:20 అవుతుంది మార్నింగ్. అది మరి ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ లాగిన్ చేద్దాం. సాటర్డే సండే అనే డ్యూటీ చేయలేదు. నా ఫ్రైడే నైట్ వెళ్ళాను. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఓలా, ర్యాపిడో రెండు అనేది లాగిన్ చేద్దాం. ఈరోజు అనేది మన ఎర్నింగ్ అనేది చూసుకుందాం. టైం వచ్చేసి 8:20 అవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మ్యాక్సిమం నైటే చేస్తా అని. ఈరోజు నైటే చేస్తా. ఫస్ట్ అనేది ఇప్పుడైతే లాగిన్ అవుతా. మధ్యాహ్నం అనే కంటిన్యూ అయితే ఈవినింగ్ వరకు అనే కంటిన్యూ అవుతా. రైట్స్ అనే బ్యాక్ టు బ్యాక్ పడినాయంటే ఖచ్చితంగానే కంటిన్యూ అవుతా. లేదంటే ఆఫ్టర్నూన్ మనము లాగొచ్చేద్దాం. డైలీ లాగొచ్చేసి డైరెక్ట్ నైట్ అనేది లాగిన్ చేద్దాం. ఆఫ్టర్నూన్ వరకు ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఈరోజు ఈవినింగ్ లోపు అయితే 3,000 అనే టార్గెట్ పెట్టుకుందాం. లేదా రేపు మార్నింగ్ వరకు అనుకుంటే 4,000 అనే పెట్టుకుందాం. మార్నింగ్ వరకు అంటే ఒకవేళ ఆఫ్టర్నూన్ వరకు డ్యూటీ చేసి ఆఫ్టర్నూన్ నుంచి లాగౌట్ చేసుకొని డైరెక్ట్ నైట్ అనేది లాగిన్ అవుదాం. 9కి అట్లా నైట్ లాగిన్ అయ్యి రేపు మార్నింగ్ వరకు టార్గెట్ వచ్చేసి 4,000. లేదా ఈరోజు ఈవినింగ్కి ఈరోజు నైట్కే డ్యూటీ అయిపోతుంది కంటిన్యూ అంటే 3,000 అనే టార్గెట్ అనేది పెట్టుకుందాం. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ఓలా, ర్యాపిడో రెండు అనేది లాగిన్ చేద్దాం. ఓలా అనే లాగిన్ చేస్తున్నా. ఓకే, ఓలా లాగిన్ అయ్యింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ర్యాపిడో చేద్దాం. ఓకే, ర్యాపిడో చేసేసిన, లాగిన్ చేసేసిన, పడ్డది చూడండి. మలక్పేట 25 కిలోమీటర్స్ 313 అంట. వద్దు, యాక్సెప్ట్ చేయను, స్కిప్ చేసేస్తా. మునీరాబాదు అంటే అక్కడికి వెళ్తే మనకు అనేది రైట్స్ ఉండవు. ఓఆర్ఆర్ కార్డ్ అది శాంపిల్పేట కళ్ళకొయ్య అవతల, కోంపల్లి అవతల. వద్దు, యాక్సెప్ట్ చేయను. ఇది కూడా రిటర్న్ మళ్ళీ మనం ఖాళీగానే రావాలి. 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ కోంపల్లికి ఖాళీగా రావాలి. అది మరి అయితే ఇప్పుడైతే కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేసేసిన. చూద్దాం మరి రైడు. ఫస్ట్ రైడ్ ఒక రైడ్ దీంట్లో ఒకటైతే పడింది. రెండు యాక్సెప్ట్ చేయలేదు. ఒకటి మలక్పేట, ఒకటి మునీరాబాదు మనకి వేస్ట్. అటు సైడ్ వెళ్తే మళ్ళీ రిటర్న్ కోంపల్లి రావాల్సిందే ఖచ్చితంగా. మేడ్చల్ కార్డ్ అది మరి అయితే డ్యూటీ అయితే లాగిన్ చేసినాము. నన్ను వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. టైం వచ్చేసి 8:23 అయింది. ఓకే, మరి అయితే నెక్స్ట్ రైడ్ పడ్డాక నేను అనేది అప్డేట్ చేస్తాను. హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి ఓలాలో 2, ర్యాపిడోలో 2 రైళ్ళు చూపిస్తే చూడండి. ఫస్ట్ 2 ర్యాపిడోలో, తర్వాత 2 ఓలాలో. ఇప్పుడైతే లాగౌట్ చేసేసిన, చెప్పా కదా ఆఫ్టర్నూన్ లాగౌట్ చేసేస్తా అని. టైం వచ్చేసి 12 అయింది. అమౌంట్ వచ్చేసి 1,000 వరకు అయింది. చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ రైడు ర్యాపిడోలో అయింది. 8:30కి రైడ్ పడింది. మనం 8:20కి లాగిన్ చేసాము. 10 మినిట్స్ తర్వాత 8:30కి అనేది రైడ్ పడింది. ఎక్కడి నుంచి, ఎక్కడిది, ఈ కోంపల్లి ఎక్కడో చూపిస్తుంది. పికప్ కోంపల్లి 1.2 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చేసి రాయదుర్గం హైటెక్ సిటీ అవతల. ఇది వచ్చేసి 25.5 కిలోమీటర్స్ డ్రాప్, 1.1 కిలోమీటర్ పికప్.
టోటల్ వచ్చేసి 472 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 1 అవర్ పట్టింది, 1 అవర్ 2 మినిట్స్ పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి మనకి 18 రూపీస్ వరకు అనే పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి, డిలైట్ ఉంది కదా, డిలైట్ ఆఫీసు, డిలైట్ కంపెనీ, అక్కడికి. ఇది వచ్చేసి 0.6 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. పికప్ టప్పు చూపిస్తుంది, 2 కిలోమీటర్స్ వెళ్ళిన పికప్కి, కానీ టప్పు చూపిస్తుంది. డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్స్. ఇది వచ్చేసి 16 మినిట్స్ అని టైం బట్టి 17 మినిట్స్ టైం పట్టింది. 130 రూపీస్ అనేది ఇచ్చిండు 4.1 కిలోమీటర్కి. నెక్స్ట్ వచ్చేసి ఓలా. ఫస్ట్ రైడ్ అనేది క్యాన్సిల్ అయింది ఓలాలో, ఇదిగోండి. సెకండ్ రైడ్ దానికేమీ ఇలా క్యాన్సిల్ అయ్యేందుకు మనకి. సెకండ్ రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి ఇది బాచ్పల్లి, హైటెక్ సిటీ నుంచి బాచ్పల్లి, కానీ ఇక్కడ వేరేది ఇచ్చిండు, హిల్ కౌంటర్ ఫేస్ 1 అని ఇచ్చిండు. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 238 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.68 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 226 రూపీస్ అనే ఇచ్చిండు. 13.9 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 29 మినిట్స్ టైం పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి బాచుపల్లి ప్యారడైస్ నుంచి, అంటే సిగ్నల్ కార్డ్ నుంచి సుందర్రావు నగర్ సూరారము. దాని తర్వాత వెంటనే ఇది పడింది. దీనికి వచ్చేసి 199 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.1 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసిండు. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ 10.9 కిలోమీటర్స్, 25 మినిట్స్ టైం పట్టింది. మనకు వచ్చిన అమౌంట్ 189 రూపీస్ అనేది ఇచ్చిండు. ఇప్పుడు వరకు వచ్చేసి మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 78 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి ర్యాపిడోలో 415 రూపీస్, ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి 600, టోటల్ 1000 రూపీస్ వరకు అనేది అయింది. మైలేజ్ వచ్చేసి 18.5 ఇచ్చింది ఇప్పటికైతే. ఇది మరి అయితే ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:15 అయింది. అంటే 8కి లాగిన్ అయినా 8 to 12 4 అవర్స్ అనేది డ్యూటీ చేస్తే 1000 రూపీస్ అనేది వచ్చింది. 1000 రూపీస్లో మళ్ళీ మనకి 78 కిలోమీటర్స్ అంటే 500 వరకు డీజిల్ అనేది పోయి ఉంటుంది. 500 400 పోయి ఉంటుంది, కౌంట్ చేయలే. అది మరి అయితే ఈవినింగ్ అనేది 9 కనే ఎగ్జాక్ట్గా 9 కనే లాగిన్ అవుతాను. నైట్ 9కి లాగిన్ అయ్యి ఫుల్ నైట్ అనే కొడతాను. మార్నింగ్ 4-5 వరకు అనే కొడతాను. ఒకవేళ ఇంకా ఓపిక్గా ఉంటే 6-7 వరకు అనే రైడ్స్ అనే బ్యాక్ మనకు బాగా పడితే నైట్ అదే చెప్పా కదా, టార్గెట్ అయిపోయే వరకు అయితే ఖచ్చితంగా కొడతాను. టైం కాదు, టార్గెట్ 4000 అనేది పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అయితే 1000 అయింది. ఇంకా 2000 ఇంకా 3000 అనేది కావాలి. 3000 అనేది చేసి ఈవినింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం. అది మరి అయితే ఓకే, మరి అయితే బాయ్. మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. లాగిన్ అయ్యేటప్పుడైనా ఖచ్చితంగా అప్డేట్ చేసి లాగిన్ అవుతాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది, ఎగ్జాక్ట్గా కరెక్ట్ 9 అయింది. మనం ఇప్పుడనే డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నా. చెప్పాను కదా మార్నింగ్ ఎంత 1000 రూపాయలని. ఇంకా టార్గెట్ వచ్చేసి 3000. మన 3000 అనేది చేసుకొని వెళ్ళిపోదాం. ఎప్పుడైతే అప్పుడు మార్నింగ్ లేట్ అయినా తొందరగా అయిపోయినా 3000 అనేది చేసుకొని వెళ్దాం. అదైతే ఇప్పుడైతే మనమైతే ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేద్దాం. ఇంకా లాగిన్ చేయలేదు, ఇప్పుడే లాగిన్ చేద్దాం. ఎయిర్పోర్ట్ బుకింగ్కి ఎక్స్ట్రా 100 రూపీస్ అని ఇచ్చిండు. ఈవినింగ్ 6 నుంచి నైట్ మిడ్నైట్ 2 వరకు అని. చూద్దాం, చూసి ఇప్పుడే 9 అయిపోయింది, చూసి అనేది యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేస్తున్నాం. ఇదిగోండి ఓలా, ఇది ఓలా అయితే లాగిన్ చేసా. ఏంది కొత్తగా వచ్చింది? ఓకే, కన్సల్టెంట్ ఫర్ ఇన్సూరెన్స్ డేటా యాక్సెస్ యువర్ షేరింగ్ అని వచ్చింది. యాక్సెప్ట్ కొడదాం. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేసిన. మళ్ళీ ఏందో వచ్చింది.
ఓలాలో ఏం రాలేదు. ఓకే మరి అయితే ఇప్పుడైతే ఉన్న రెండనే మనం ఆన్ చేసినాం. ఇదిగోండి 6 నుంచి మిడ్-నైట్ 12 వరకు 3 రైడ్స్ చేస్తే 500. అది ఎయిర్పోర్ట్ పికప్ ఓన్లీ, నాట్ లోకల్. ఓన్లీ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేయాలి. కష్టమే, ఒకటైతే చేయొచ్చు కానీ 3 అంటే కష్టం, చెప్పలేం. ఓకే మరి అయితే ఇప్పుడైతే రెండనే లాగిన్ అయినాయి. వెయిట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం. టైం వచ్చేసి 9 అయింది. ఇంకా నైట్ అయితే రోడ్స్ అనేవి ఖాళీగా ఉంటాయని ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి, స్లోగా వెళ్ళండి. నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేయండి, 40, 50 అలా అంతే. మరి 60 అయితే క్రాస్ చేయకండి. ఇప్పుడు కొత్తగా స్పీడ్లో వెళ్తే చలాన్ పడుతుంది అంట, ఆటోమేటిక్గా కెమెరాలో పెట్టిండ్రంట కొన్ని లొకేషన్లలో. అది కూడా ఒకసారి చూసుకొని నిదానంగానే డ్రైవ్ చేసుకోండి. ఓకే మరి ఇప్పుడైతే ఉన్న రైడ్ అయితే ఇంకేం పర్లేదు. రైడ్ పద్దాకైతే అప్డేట్ చేస్తా. అట్లా రోడ్డు మీదకి వెళ్తా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి డీజిల్ పోపిద్దాం ఫస్ట్. మళ్ళీ లేట్ అయిపోతే దొరకడం కష్టం. 12 అయితే బంద్ అయిపోతాయి కదా, మళ్ళీ ఎక్కడున్నాయో వెతుక్కోవాలి 12 తర్వాత. ఇప్పుడైతే ఫస్ట్ అయితే డీజిల్ పోపించేద్దాం. వెళ్ళి డీజిల్ పోపించి తర్వాతనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. తర్వాత రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను. ఓకే మరి ఇప్పటికైతే ఒక రైడ్ అయితే అయిపోయింది. ర్యాపిడోలో 250 రూపీస్ అనేది వచ్చినాయి. ఎన్ని 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా 1 కిలోమీటర్ పికప్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఎక్కడి నుంచి గుండ్లపోచంపల్లి, ఇది అంటే కోంపల్లి గుండ్లపోచంపల్లి పోయే రూటు. అక్కడి నుంచి అల్వాలు 7 టెంపుల్స్ కాడ డ్రాపు. పికప్ వచ్చేసి 1.1 కిలోమీటరు, డ్రాప్ వచ్చేసి 13.6. టోటల్ వచ్చేసి 250 రూపీస్ వచ్చినాయి. 24 మినిట్స్ టైం పట్టింది దీనికైతే. టైం వచ్చేసి 9:50 అయింది. టైం 9:50. అంటే ర్యాపిడోలో వచ్చేసి 850, ఓలాలో వచ్చేసి 400 అని. వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 95 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 18.5 ఇచ్చింది పర్ లీటర్కి. అది మరి అయితే ఇప్పటికైతే ఇంకా వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అల్వాల్లో ఉన్న 7 టెంపుల్స్ కాడ ఉన్నా ప్రజెంట్. అది మరి ఓకే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మళ్ళీ. ప్రజెంట్ అయితే ఇంకో రైడ్ అయిపోయింది ఓలాలో. అమౌంట్ వచ్చేసి 11 కిలోమీటర్స్కి 176 ఇచ్చిండు. చూపిస్తే చూడండి. ఇదిగోండి, అల్వాల్ నుంచి బేగంపేట. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 186 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.89 కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 176 రూపీస్ ఇచ్చిండు 11 కిలోమీటర్స్కి, 10.8 కిలోమీటర్స్కి. టైం వచ్చేసి 32 మినిట్స్ అనే టైం పట్టింది. అడిగింది ఇంకోటి అవి 135 రూపాయలు అంట. వద్దు అయితే ఓలా కూడా ర్యాపిడో ఇప్పుడే ఆన్ చేసిన, ఏం పర్లేదు అయితే ర్యాపిడోలో. ఓలాలో అయితే కొంచెం ఇప్పుడు చిన్నవి పడుతున్నాయి, 100-120 రూపాయలు అట్లా పడుతున్నాయి 6-7 కిలోమీటర్లు అట్లా. అది మరి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇప్పటికి ఎంత ఏంటంటే టోటల్ అమౌంట్ ఓలాలో వచ్చేసి 592, 600 అనుకుంది. ఇంకోటి ఉప్పర్పల్లి అంట, 13 కిలోమీటర్స్ 170 రూపీస్ ఇచ్చిండు. 590 రూపీస్ ఓలాలో అయింది. ర్యాపిడోలో వచ్చేసి 850, 1400 వరకు అయింది. తిరిగిన కిలోమీటర్స్ 107 కిలోమీటర్స్. 107 కిలోమీటర్స్కి 1400 అయింది. అంటే మొత్తం మార్నింగ్ చేసింది ఇప్పుడు మొత్తం కలిపి చెప్తున్నా. చూద్దాం, వెయిట్ చేద్దాం. టైం వచ్చేసి 10:40 అయింది, 10:40.
ఓకే, మరి అయితే మళ్ళీ అయితే నేను అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే టైం వచ్చేసి 12:20 అయ్యింది. రైడ్స్ వచ్చేసి 4 రైడ్స్ అయిపోయినాయి. ఇంకా చూపిస్తా చూడండి. ఓలాలో వచ్చేసి 12 తర్వాత వచ్చేసి ఒక రైడ్ అయింది. 12 కన్నా ముందు 3 రైడ్లు అయినాయి. చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ర్యాపిడోలో పికప్ వచ్చేసి 0.9 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 13.7 కిలోమీటర్స్. సూరారం లక్ష్మీనగర్ కాలనీ. దీనికి వచ్చేసి 266 రూపీస్ ఇచ్చిండు. 22 మినిట్స్ అనే టైం పట్టింది 13 కిలోమీటర్స్కి. పర్ కిలోమీటర్ వచ్చేసి 19 రూపీస్ వరకు పడింది. అంటే ఇంకా ఇది ఓలాలో ఇప్పుడు ఇది చూపించా ఆల్రెడీ. ఇదిగోండి, ఇది వచ్చేసి అమీర్పేట నుంచి కూకట్పల్లి. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 198 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.7 పైసా కమిషన్ కట్ అయింది. జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ అయింది. 9.3 పైసా కట్ అయింది. టోటల్ వచ్చేసి 10.3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 21 మినిట్స్ టైం పట్టింది. 187 రూపీస్ అనేది ఇచ్చిండు మనకి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి బీజేపీ ఆఫీస్ కూకట్పల్లి. నెక్సెస్ మాల్ నుంచి బీజేపీ ఆఫీస్ కూకట్పల్లి కాడికి పడింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 119 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.1 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 5 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 113 రూపీస్ ఇచ్చిండు. 4.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ పట్టింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇది వచ్చేసి జీడిమెట్ల నుంచి సూరారం నుంచి జీడిమెట్ల. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 116 రూపాయలు. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 5 రూపీస్ 0.2 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 5 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 110 రూపీస్ అనేది ఇచ్చిండు. 110 రూపాయలు అనేది ఇచ్చిండు. 4.2 కిలోమీటర్లు 8 నిమిషాలు టైం పట్టింది. అంతే. ఇంకా ఇప్పటికి వచ్చేసి టోటల్ వచ్చేసి 1000 రూపాయలు ఓలాలో అయ్యింది. ర్యాపిడోలో వచ్చేసి నిన్న డేట్న 1000 రూపాయలు 22,100 అయింది టోటల్. ఇప్పుడు ఇంకా 1900 బ్యాలెన్స్ ఉంది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 148 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 18.9 ఇచ్చింది. 19 ఉండే 18.9 ఇచ్చింది. ఇంజిన్ ఆన్లో ఉంది కాబట్టి కొంచెం తగ్గింది. అది మరి అయితే ఇప్పుడు వచ్చేసి నేను షాపూర్లో ఉన్నాను. కొంచెంసేపు అనే వెయిట్ చేద్దాం. ఇక్కడనే వెయిట్ చేసి రైడ్ కోసమనే మనమైనా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వస్తుందో చూద్దాం. ఇప్పటికైతే 2100 అయింది అమౌంట్. ఇంకా 1900 కావాలి. టైం వచ్చేసి 12:20 అయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. నమస్తే అందరికీ. టైం వచ్చేసి 1:20 అయింది. అసలు రైట్ సైడ్ ఒక్కటి పల్లె. ఇందాక జీడిమెట్లలో 100 రూపాయలు అయిపోయింది కదా, దాని తర్వాత అంతే. 1 పల్లె లాగౌట్ చేద్దామని అనుకుంటున్నా. అమౌంట్ వచ్చేసి 2100 అయింది. చూద్దాం ఒకసారి అమౌంట్ కౌంట్ చేసుకుందాం. ఇదిగోండి 110 రూపీస్ అయింది ఓలాలో ఈరోజు డేట్లో.
ర్యాపిడోలో $118 ప్లస్ ఓలాలో నిన్న డేట్లో $892. ఇదిగోండి $2,120, $2,100 అనుకుందాం. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 157 కిలోమీటర్స్, మైలేజ్ వచ్చేసి 19.1, 19 వేసుకుందాం. 157 డివైడెడ్ బై 19, ₹826 అనేది డీజిల్ అయింది. 2100 మైనస్ 800, 1,300 ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి. ఈరోజు ప్రాఫిట్ 1,300. పర్ లీటర్కి వచ్చేసి ₹13 అనే పడింది ఈరోజు. అది మరి అయితే తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 157, పర్ కిలోమీటర్కి ₹13 పడింది టోటల్. నెక్స్ట్ ₹800 వరకు డీజిల్ అనేది అయింది. 830, 826, ₹820 అనేది డీజిల్ అయింది ఈరోజు. డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ అయినా 12 వరకు చేసిన 4 అవర్స్. మళ్ళీ ఈవినింగ్ 9కి లాగిన్ అయినా నైట్ 1 వరకు. ఇప్పుడు 1:30 అవుతుంది. నా 1 వేసుకుందాం, ఎట్లా రైట్స్ ఏం లేవు. 4 అవర్స్, 8 అవర్స్ డ్యూటీ చేస్తే 1,300 అనే మిగిలినాయి మనకి. 1,300 అనే మిగిలినాయి 8 అవర్స్లోనే డ్యూటీ చేస్తాం. అది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ అయితే ఇది. మనం 4,000 అనే ఎక్స్పెక్ట్ చేసినాం, సుఖమైంది అంతే. మొన్నట్లా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయని అనుకున్నా, కానీ లేవు, పడట్లేదు. ఏమన్నా ఈ సైడ్ లేవా, కొంపల్లి సైడ్ ఏమో ఈ సైడ్ వచ్చినాయి కదా, లేవైతే ఇప్పుడైతే. ఓకే, మరి ఇది ఉన్న వీడియో అయితే. ఈరోజు మైలేజ్ వచ్చేసి పర్ లీటర్కి 19 కిలోమీటర్లు ఇచ్చింది. పర్ లీటర్కి 19 కిలోమీటర్లు అయితే ఇచ్చింది. నా రేపు అనేది చూద్దాం, నా రేపు ఎట్లుంటుందా అనేది డ్యూటీ. నేను ఇప్పుడైనా లాగౌట్ చేసేసిన. ఓకే, మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ.